ఆ జిల్లాలో ఆ పార్టీ ఆఫీస్ కోసం స్థలం కేటాయించడం రాజకీయ రగడకు దారి తీసిందట. కోట్ల రూపాయల విలువైన భూమిని అధికార పార్టీ కార్యాలయానికి అప్పనంగా అలా ఎలా కేటాయిస్తారంటూ కాషాయ దళం భగ్గుమంటుందట. 140 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీ, జిల్లాలో 2 దశాబ్దాలు ఏకచక్రాధిపత్యంగా ఏలిన పార్టీ, ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం. ఇంతటి ఘన చరిత్ర ఉన్న తమ పార్టీని ఈ పార్టీకి భూమిని కేటాయిస్తే తప్పేంటి అంటున్నారట హస్తం నేతలు. ఈ ల్యాండ్ పంచాయతీలో కాంగ్రెస్కి కార్ పార్టీ మద్దతు కూడా ఇస్తుందట. అది కాషాయ పార్టీకి అస్సలు నచ్చట్లేదట. ప్రభుత్వ భూమిని, అందులోనూ పాడి రైతుల అభివృద్ధి కోసం కేటాయించిన భూమిని అధికార పార్టీకి ఎలా దారాదత్తం చేశారని బీజేపీ ఎమ్మెల్యేలు చిందులు తొక్కుతున్నారట. దీంతో అక్కడ పొలిటికల్ ల్యాండ్ మైన్ పేలినట్టయిందట. ఇంతకీ ఏదా నియోజకవర్గం? ఆదిలాబాద్ జిల్లా ఒకప్పుడు హస్తం పార్టీకి కంచుకోట. ఉమ్మడి రాష్ట్రంలో తిరుగులేని రాజకీయ నేతలను ఈ జిల్లా అందించింది. మంత్రులు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తల సందడి. అబ్బో, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ వైభవం ఓ రేంజ్ లో ఉండేదట. అప్పట్లో హస్తం పార్టీకి తిరుగేలేదట. ఇదంతా గత వైభవం. ఆదిలాబాద్ లో ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితి అంతంత మాత్రమన్నట్టుగానే ఉందట. దీంతో జిల్లాలో పార్టీకి పునర్వైభవం తీసుకొచ్చేందుకు అటు అధిష్టానం, ఇటు జిల్లా నేతలు కష్టపడి పనిచేస్తున్నారట. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇన్నేళ్ల ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్ కు శాశ్వత కార్యాలయమే లేదట. 10 ఏళ్లు తెలంగాణను పాలించిన బీఆర్ఎస్ కు అద్భుతమైన పార్టీ కార్యాలయం ఉంది. ఇక కేంద్రంలో చక్రం తిప్పుతున్న బీజేపీకి కూడా జిల్లాలో సొంత పార్టీ కార్యాలయం ఉంది. ఇలాంటప్పుడు తమకెందుకు పార్టీ కార్యాలయం ఉండకూడదు అనుకున్నారో, లేక ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కార్యాలయానికి భూమిని సాధించుకోలేమనుకున్నారో కానీ జిల్లా పార్టీ కార్యాలయ నిర్మాణానికి భూమిని కేటాయించాలంటూ ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకున్నారట స్థానిక కాంగ్రెస్ నేతలు. ఎలాగో అధికారంలో ఉంది తమ పార్టీనే కనుక తేలిగ్గా పని అయిపోతుందని భావించారట. అయితే దీనికి ప్రతిపక్ష బీజేపీ అడ్డుపడడంతో కాంగ్రెస్ కార్యాలయానికి కేటాయించిన భూమిపై రాజకీయ రచ్చ మొదలైందట. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సర్వే నెంబర్ 349లో ఉన్న విజయ డైరీకి చెందిన 30 గుంటల స్థలాన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం ప్రభుత్వం కేటాయించింది. దీంతో ఆదిలాబాద్ మున్సిపల్ పాలకవర్గం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి అజెండాను పాస్ చేసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ను మంజూరు చేసింది. దీంతో బీజేపీ రంగంలోకి దిగింది. ప్రభుత్వ స్థలాన్ని ఓ పార్టీ కార్యాలయ నిర్మాణానికి ఎలా అప్పగిస్తారని, అధికార పార్టీ అయినంత మాత్రాన ఇష్టారీతిన ప్రభుత్వ భూములను లాగేసుకుంటారా అని ఫైర్ అయింది. ఇక ఈ మ్యాటర్లో కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కౌన్సిలర్లు మద్దతు తెలపడాన్ని కూడా బీజేపీ తీవ్రంగా తప్పుపడుతోంది. దీనిపై బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ స్పందించారు. బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జోగు రామన్న కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వ భూములను దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి భూ కేటాయింపే దీనికి నిదర్శనమంటూ ఆరోపించారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యాలయాల నిర్మాణానికి సొంత జాగా లేని చోట స్థలాన్ని కేటాయించాలని కేబినెట్ తీర్మానం చేసిందట. దీనిలో భాగంగానే విజయ డైరీకి చెందిన 30 గుంటల ఖాళీ స్థలాన్ని ప్రభుత్వం తమ పార్టీకి కేటాయించిందంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయాన్ని నిర్మించుకుందని, తామేమి దొడ్డిదారిలో స్థలాన్ని కబ్జా చేయలేదని బీజేపీకి కాంగ్రెస్ ఘాటు కౌంటర్ ఇచ్చింది. అయితే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటేనని, గతంలో గులాబీ పార్టీ ఇలాగే సర్కారీ భూములను కొల్లగొట్టిందని, ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే దారిలో నడుస్తోందని బీజేపీ ఆరోపణలు చేస్తుంది. ఒకవేళ ఈ భూమిని కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి కట్టబెడితే ప్రభుత్వ భూములను కాపాడేందుకు ఉద్యమిస్తామని హెచ్చరిస్తోంది కమలం పార్టీ. ఇక ఈ మ్యాటర్ ఎటు దారి తీస్తుందో చూడాలంటున్నాయి స్థానిక రాజకీయ వర్గాలు.